ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. దీన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు జరిపించాలని ఆదేశించడం జరిగింది. వారు కూడా కొన్ని జిల్లాల్లో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా కాకినాడ మన శాసనసభ్యులు వారు మన వనమాడి కొండబాబు గారు కూడా ఈరోజు మన కాకినాడలో ఉన్నటువంటి కొన్ని స్కూల్లో ఈ మీటింగ్లో పాల్గొంటున్నారు. పాల్గొన్న స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అసౌకర్యాలు, ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది, వాళ్ళకి తగ్గ టీచర్స్ ఉన్నారా లేరా, ఉన్న టీచర్స్ అందరూ కూడా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చదువు చెప్తూ ఉన్నారా లేదా, చదువు చెప్పినా పిల్లలు అందుకుంటా ఉన్నారా లేదా, ఈ పిల్లలు బాగా చదువుకోవడానికి తల్లిదండ్రుల సహకారం ఎంత మేర ఉండాలి, అదేవిధంగా టీచర్స్ యొక్క టీచింగ్ విధానంలో ఏమైనా మార్పు ఉండాలా, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దాతలు కానీ ఎల్డర్స్ కానీ వారి యొక్క సహకారం ఏమి ఉండాలి అనే విషయాలపై చర్చించుకునేందుకే ఏర్పాటు చేసినటువంటి మెగా సమావేశం. ఈ సమావేశంలో ఈ ఒక్కరోజు సుమారు 2 కోట్ల మంది పైబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో జూనియర్ కాలేజెస్లో ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మన పల్లవపేట మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్, మున్సిపాలిటీ కాదనుకుంటుంది, విద్యాశాఖ ఇస్తారు కదా, మోడల్ స్కూల్గా కూడా మనం సెలెక్ట్ చేశారు. మనం పెట్టుకోవడం జరిగింది గతంలో. నాడు నేడులో కూడా ఇక్కడ శాంక్షన్ చేయించుకున్నాం, పైన రూమ్స్ శాంక్షన్ చేయించుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు షీలా మేడం గారికి, అదేవిధంగా మన విద్యా కమిటీ చైర్మన్ అమ్మ రాలేదేమో, ఓకే అమ్మకి, అదేవిధంగా వైస్ చైర్మన్ మా గంగ కూతురికి లక్ష్మి, అదేవిధంగా మన పెద్దలు మరి ఈ ప్రాంతం కోసం ఎన్నో దశాబ్దాలుగా మరి కష్టపడుతున్నటువంటి నాయకులు కొండలరావు గారికి, అదేవిధంగా అదే బాటలో ప్రయాణం చేస్తున్నటువంటి పెద్దలు దింపాడి సత్యరాజు గారికి, అదేవిధంగా మా పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, సంరక్షకులకి, విద్యార్థులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. యాక్చువల్లీ ఇలాంటి మీటింగ్స్ ఇలా కంజెస్టెడ్గా కాకుండా ఇంచుమించుగా 300 మంది పిల్లలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అంటే 300 మంది సుమారు పేరెంట్స్ వస్తారు. విశాలంగా రోడ్డు మీద ఎక్కడ పెట్టుకొని ఉంటే బాగుండేది. కంజెస్టెడ్గా ఉండడం వల్ల కొంచెం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ఇబ్బందికరంగానే ఉంది. ఇంకొకసారి ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు రోడ్డు మీద, ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా వేయించాం మనం, ఈ ప్రాంతం బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోడ్లు, పెద్ద రోడ్లు 3 రోడ్లు వేయించాం. అది సంజయనగర్ రోడ్డు, అది చాలా గతుకులుగా ఉండేది, ప్రాణాలు పోయేది. రైలుపాలెం సెంటర్ నుండి కోట రైల్వే స్టేషన్కి వెళ్ళేది, సునీత కార్పొరేటర్ అవ్వకముందు. మరి ఆ రోడ్డు వేయించాం. మన కార్పొరేటర్ అయిన తర్వాత ఈ రోడ్డు వేయించాం. అటు తర్వాత ఎవరు ఊహించిన విధంగా అసలు ఆ రోడ్డు వస్తుందని ఊహించలేదు ఎవరు. పిల్లలు చదువుకునే విద్యార్థులు ఎక్కువయ్యారు, ఆటోలు వెళ్తా ఉన్నారు. ఇక్కడ లారీ యూనియన్లు ఎక్కువ, లారీలు అడ్డుపడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలుస్తూ ఆల్టర్నేటివ్ రోడ్డు ఉండాలని గత ఎమ్మెల్యే మీద పోరాటం చేసి మరి కూడా 3 రోజులు చాలా రోజులు ఆఫ్ చేయడం జరిగింది. గత ఎమ్మెల్యే కూడా మన పేరు వచ్చేస్తుంది. గత ప్రభుత్వంలో ఆఫ్ చేసినప్పటికీ మరి కౌన్సిల్లో పోరాటం చేసి మరి
ఈ రోడ్లు వేయించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు ఆటోల్లో వెళ్తూ ఉన్నారు, నడిచి వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్లు లారీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో రోడ్లు ఎక్కువగా ఉంటే ఏ రోడ్డు ఖాళీ ఉంటే ఆ రోడ్డు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ప్యారలల్గా 3 రోడ్లు వేయించాం, బ్రహ్మాండంగా వేయించడం జరిగింది. మరి దయచేసి అందరూ నిశ్శబ్దం. విద్యార్థులమ్మా, ఇక్కడ ఒకే ఒక ముఖ్య ఉద్దేశం, నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, 5 నిమిషాలు మీరు వింటానంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు, మన విద్యాశాఖ మంత్రి, ఇవాళ ఆయన విద్యాశాఖను తీసుకొని విద్యలో సమూలమైన మార్పులు, ఒక సంస్కరణ తీసుకురావాలని పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా బంగారు భవిష్యత్తును అల్లుకోవాలని, వారి యొక్క చదువును అభ్యసించడం ద్వారా వారి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మన సంస్కరణ ప్రభుత్వాలు తీసుకొచ్చినప్పుడు వాటిని అందుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. ప్రభుత్వం ఎంతో ఆలోచించి మరి విద్యార్థుల్ని మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలను కూడా మనం అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అమ్మకు కూడా అని చెప్పి ఒక బిడ్డకి ఇచ్చారు, అందులో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి షరతులు పెట్టారు. ముందు ఇద్దరన్నారు, తర్వాత ఒకరైపోయింది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు మరి కూటమిగా ఏర్పడి మన ప్రభుత్వం రాకముందు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, అంతమంది పిల్లలకి తల్లికి 100 మాట ఇచ్చిన విధంగా నెరవేర్చారా లేదా? నెరవేర్చారు. ఎంతమంది అనేది చూడలేదు, ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా అని చూడలేదు. కొంతమంది మనలాంటి పేదలుండే ఏరియాస్లో కొంత అవగాహన లేక 5 రాజు కూడా కన్నా తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన ఎక్కడ పుష్టి పెట్టలేదు. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి తల్లికి 100 ఇస్తారన్నారు, ఇచ్చారు. అంతేకాకుండా ఈవేళ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దేశంలో మన రాష్ట్ర జనాభా తక్కువ ఉంది. ఇది అందరికీ ఇంకా అవకాశం ఉంది, చిన్నపిల్లలు కాబట్టి తల్లులు కూడా. ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్తా ఉన్నారు, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర ప్రస్తుత జనాభా తక్కువగా ఉంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలను కనొద్దు, కుటుంబ నియంత్రణ పాటించండి, కన్నా ఒకరిద్దరు పిల్లల్ని కూడా మంచి భవిష్యత్తు అందిందామని చెప్పారు. ఈరోజు దానివల్ల ఏం చేశారు, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆచరించి ఎక్కడికక్కడ ఒకరు లేక ఇద్దరు పిల్లలు కనడం ద్వారా రాష్ట్రంలో పిల్లల మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకునే విధంగా చేసుకున్నారు. దాని కారణంగా మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో జనాభా తగ్గిపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ప్రతి మీటింగ్లో కూడా, మీరు ఎంతమంది పిల్లలన్నా కనండి, డబ్బులు ఇచ్చి తల్లికి 100 ఇచ్చి మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పిల్లల్ని కనమంటున్నారు ఆయన. ఎక్కువ మంది పిల్లలు కనండి, అందరికీ డబ్బులు ఇస్తాం, ఆ పిల్లలందరికీ కూడా పెద్ద దిక్కుగా నేనున్నాను అని హామీ ఇస్తూ ఉన్నారు. అందుకే మీరందరూ ఎక్కడ మీ పిల్లల విషయంలో భయపడకండి, ప్రభుత్వ స్కూల్లోనే చదివించండి. ప్రభుత్వ స్కూల్లోనే ఎందుకు చదివించమంటా ఉన్నామంటే, కొంతమంది డబ్బులున్నారు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ ఉన్నారు. డబ్బులుండి చదివించుకుంటే ఇబ్బందులే, కానీ ప్రైవేట్ స్కూల్లో సార్ మీరు వినాలి ఈ విషయం, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. మీటింగ్కి వచ్చారు కాబట్టి మీ టైం వృధా అవ్వకూడదు, కాబట్టి వచ్చినందుకు ఏదో ఒక జ్ఞానం పొందాలి. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో మనం డబ్బులు ఇచ్చి జాయిన్ చేస్తాం. అక్కడ ఎవరు ఉంటారో తెలుసా, టీచర్స్
అంటే నేను కాన్వెంట్లో చెప్పను కానీ కొన్ని పేర్లు వాళ్ళ పేర్లు చెప్పకూడదు బాగోదు. అక్కడికి వెళ్తే 10th ఫెయిల్ అయిపోయిన టీచర్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన టీచర్. మరి పిల్లలకి చదువు చెప్పే టీచర్స్ ఎవరు ఉంటారు? 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫెయిల్ అయిపోయిన టీచర్లుగా ఉంటారు. అదే ప్రభుత్వ స్కూల్లో ఎవరుంటారు? కనీసం బిఈడి, మినిమం బిఈడి చదివిన వాళ్ళు ఉంటారు. బిఈడి చదివిన వాళ్ళందరికీ ఉద్యోగం ఇస్తారా? ఎవరు? 1,00,000 మంది రాస్తే అందులో ఆ టెస్టులన్నీ పాస్ అయినలో 50 మందో, 60 మందో, 100 మందో. అంటే మంచి విద్యను అందించగలరు అనే టెస్టులన్నీ పాస్ అయితేనే ప్రావీణ్యం కలిగినటువంటి విద్యను చెప్పడంలో